హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. తెలంగాణలో జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే ఒక సీటు కైవసం చేసుకుంది. ఒక్క సీట్ అయినా కానీ చాలా బలమైనటువంటి ఉనికినే చాటుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా జనసేన పార్టీ ఎవరికి సమాధానం చెప్పింది అంటే బీజేపీకి చాలా బలమైనటువంటి సమాధానం ఇచ్చినట్టుగా అనిపించింది. ఇక్కడ జనసేన పార్టీకి మిగతా పార్టీలకి సంబంధించి ఒక్కసారి లిస్ట్ ఒకటి వచ్చింది, ఒకసారి మీకు చదివి వినిపిస్తా. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా ఉన్నది కాబట్టి ఆ పార్టీకి ఇప్పటికీ 40 స్థానాలు గెలుచుకుందట. బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ పార్టీ అంటే 3వ అత్యంత ఎక్కువ కలిగినటువంటి పార్టీ తెలంగాణలో బలమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ, ఆ పార్టీకి 0. అలాగే ఎంఐఎం పార్టీ హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు, కొన్ని ముస్లిం ఓట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పోటీ చేసి చాలా బలంగా తన నిరూపణ చేసుకోవాలనుకునేటువంటి ఆ పార్టీకి కూడా 0 వచ్చింది. జనసేన పార్టీని మాత్రం ఎక్కడైతే తక్కువగా అంచనా వేశారో జనసేన పార్టీ మాత్రం ఒక్క స్థానంతో ముందంజలో ఉందని చెప్పాలి. ఏ పార్టీల కంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీకి, జాతీయ స్థాయిలో మిగతా రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నటువంటి ఎంఐఎంకి కూడా ధీటుగా నిలబడి ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే జనసేన దెబ్బ బీజేపీకి చాలా బలంగా కనిపిస్తుంది ఈసారి. ఎందుకంటే బీజేపీ నాయకత్వం కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసి సపోర్ట్ చేయమని అడిగారు. సపోర్ట్ చేయమని అంటే మీరు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో విరమించుకోమన్నట్టుగా అయితే తెలిసింది. కాకపోతే జనసేన ఇప్పటికే అనౌన్స్ చేసేసింది, కొంతమంది నామినేషన్స్ వేసేశారు, ఎలక్షన్స్ ప్రచారం చాలా బలంగా చేసుకున్నారు. ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా మేమైతే మాత్రం మేము 4000లో జస్ట్ 336 పోటీ చేస్తున్నాం, ఆ స్థానాలు వదిలేసి మీకు మిగతా స్థానాల్లో మేము ఎక్కడా కూడా నిలబడం, మీరు అవి వదిలేసేయండి, మిగతా ఎక్కడా కూడా మేము మీకు అడ్డురాము అని చెప్పడం జరిగింది. కాకపోతే అవి కూడా పోటీ చేయకుండా ఉండాలని బీజేపీ కోరడంతో జనసేన కూడా ససేమిరా అన్నట్టుగా కూడా తెలిసింది. అంతేకాదు కొంతమంది బండి సంజయ్ గారు లాంటి వ్యక్తి కావచ్చు, ధర్మపురి అరవింద్ లాంటి ఎంపీ అరవింద్ గారు కావచ్చు, ఒక అడుగు ముందుకేసి మాకు ఎవడి సపోర్ట్ అవసరం లేదు, మేము సింగిల్ గానే వెళ్తాం, మాకు ఎవడు అవసరం లేదు, మాకు మేమే రాజులు అన్నట్టుగా వెళ్ళారు. ఒక్క బోర్లా పడినట్టుగా వస్తున్నటువంటి వార్తలు అయితే కనిపిస్తున్నాయి. జనసేనని, పవన్ కళ్యాణ్ గారిని, జనసేన బలాన్ని తక్కువ అంచనా వేసినటువంటి ఈ టైంలో జనసేన బలం నిరూపించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని స్థానాల్లో 2వ స్థానంలో, 3వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ కన్నా ఎక్కువ ఓట్ల పర్సంటేజ్ అయితే మాత్రం ఈసారి గెలుపులో వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. సో డెఫినెట్గా ఎవరైతే తక్కువ అంచనా వేశారో, తెలంగాణలో జనసేన పార్టీ సపోర్ట్ అవసరం లేదు అనుకున్నారు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కూటమి కాబట్టి ఇక్కడ అవసరం లేదని చెప్పి ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ గారు బహిరంగంగానే చెప్పినటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కావాలి, తమిళనాడు ఎలక్షన్స్కి పవన్ కళ్యాణ్ గారు కావాలి, కర్ణాటక ఎలక్షన్స్కి పవన్ కళ్యాణ్ గారు కావాలి, మహారాష్ట్ర ఎలక్షన్స్కి పవన్ కళ్యాణ్ గారు కావాలి, కేంద్రంలో నిలబడటానికి పవన్ కళ్యాణ్ గారికి కావాలి, కానీ తెలంగాణలో మాత్రం మేము సింగిల్గానే వెళ్తాం, మా సత్తా వేరు, మా బలం వేరు అని చెప్పినటువంటి పార్టీకి ఈసారి కొంత ఎదురు దెబ్బే తగిలినటువంటి పరిస్థితి జనసేన వల్ల కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. సో చూద్దాం, ఇంకా కాస్త రిజల్ట్ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. జనసేన ఇంకాస్త పెంచుకునే 2-3 స్థానాలు ఇంకా గెలిచేటువంటి పరిస్థితి ఉంది. మరి బీజేపీ ఏమన్నా గెలుస్తుందా లేదా, 2వ 3వ స్థానాలతోనే సరిపెట్టుకునేటువంటి పరిస్థితి ఉందా, జనసేన బీజేపీ కన్నా ఎక్కువ స్థాయిలో స్థానాలు సంపాదించుకునేటువంటి పరిస్థితి, ఎక్కువ ఓట్ల పర్సంటేజ్ కనిపించేటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా తెలుస్తా ఉంది. చూద్దాం.